మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. నేటి దిన ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వాక్యం. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. యేసయ్య తన సేవా పరిచర్య కొనసాగిస్తున్న రోజుల్లో అనేక మంది యేసయ్య దగ్గరకు వచ్చి మేము నిన్ను వెంబడిస్తాము అని అడిగినారు. వాళ్ళల్లో ఒక యవ్వనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీ వెంట వస్తాను కానీ నేను ఇంటికి వెళ్ళి మా ఇంటి వారి వద్ద నేను సెలవు తీసుకొని రావడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. అందుకు యేసు చెప్పిన మాట ఇది, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగి చూచువాడెవడో వాడు నా దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని యేసుక్రీస్తు తెలియజేశారు. మరి ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ఒక రైతుని ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక రైతు నాగలితో పొలాన్ని దున్నడం ప్రారంభించినప్పుడు, నాగలి మీద చేయబెట్టి దున్నుతున్నప్పుడు ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే ఆ నాగటి చాళ్ళు అనేటివి సక్రమంగా ఏర్పడవు, పొలం అనేది తయారవ్వదు. కాబట్టి దేవుని రాజ్యం కూడా అలాంటిదే. ఎవరైతే ప్రభువుని వెంబడించాలని, దేవుని రాజ్యంలోకి చేర్చబడాలని ఆశపడతారో వారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక వైపు తిరిగి లోక ఆశల వైపు, లోక మర్యాదల వైపు చూడకూడదు. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైన ఉదాహరణలు మనం చదువుతాం. ఉదాహరణకి ఆదికాండం 19వ అధ్యాయము 26వ వాక్యంలో లోతు ఆయన కుటుంబాన్ని దేవుడు ఆ నాశనకరమైన పట్టణం నుంచి రక్షించి బయటకు తీసుకొస్తుండే సమయంలో లోతు యొక్క భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయిన సంఘటన మనం చదువుతాం. కాబట్టి దేవుని రాజ్యానికి మనం వారసులం అవ్వాలి అంటే తప్పకుండా మనం ముందు వైపుకే చూడాలి. ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి మన వెనక వైపు ఉన్న లోకాన్ని చూడకూడదు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఇలా ఆలోచిస్తూ రాబోయే కొత్త భవిష్యత్తు గురించి మనం మర్చిపోకూడదని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వాక్యాల్లో పౌలు ఇలా అంటున్నాడు, వెనక ఉన్న వాటిని అన్నిటిని మర్చిపోయి ముందున్న వాటిని అందుకోవడానికి నేను పరుగులెడుతున్నాను అని చెప్తున్నాను. కాబట్టి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి భవిష్యత్తును మాత్రమే, అంటే ముందుకు మాత్రమే చూచు మనకు ఏర్పాటు చేయబడిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తాలి. పరుగు పందెంలో మనం పరిగెత్తుతున్నప్పుడు ఎప్పుడైతే వెనక్కి చూస్తామో అప్పుడు మన పరుగు పందెంలో మనం వెనకబడిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని రాజ్యంలో పనిచేయాలంటే చాలా స్థిరమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసం, ఒక స్థిరమైన నిర్ణయం, స్థిరమైన సేవా జీవితంలో మనం గడపాలి. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38-39 వాక్యాల్లో మనం చదువుతాం, వెనకకు తగ్గిపోయిన వారిలో మనం లేము, వెనక పరుగు పందెంలో వెనకబడిన వారిలో మనం లేమంట. మరి ఆ పరుగు పందెంలో మనం ముందున్న వారితోనే, వారికంటే ముందుగా పరిగెత్తడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచిన పిలుపును బట్టి ఏ రోజు కూడా వెనక్కి తిరగకూడదు, వెనక్కి చూడకూడదు, సందేహపడకూడదు. పూర్తి అంకిత భావంతో దేవుని కొరకు మనం పరిగెత్తాలి. ఎలీషా ప్రవక్త ఏలియా అనేటువంటి ప్రవక్త ద్వారా పిలువబడినప్పుడు 12 జతల ఎద్దులతో తన పొలాన్ని దున్నుతున్నాడు. అయితే ఏలియా నుంచి ఎప్పుడైతే దేవుని మాట వెలువడిందో వెంటనే ఎలీషా ప్రవక్త తను దున్నుతున్నటువంటి ఆ పొలంలోనే ఆ ఎద్దుల్ని అలాగే వదిలిపెట్టి ఏలియా ప్రవక్తను వెంబడించినట్లుగా మనం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19-21 వాక్యాల్లో మనం చదువుతాం. కాబట్టి మనము యేసయ్యను అనుసరించాలంటే మన ముందు వైపుకి చూస్తూ, యేసు వైపు చూస్తూ మనకు ఏర్పరచబడిన పరుగు పందెంలో ఓపికగాను స్థిరముగాను పరిగెత్తాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాం. మరి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి దేవుని రాజ్యంలో మనం పాత్రను మగుటకు వచ్చాం కాబట్టి, మనం నాగలి మీద చేయి వేసాం కాబట్టి, దేవుని యొక్క పరలోక రాజ్యం వైపుకి, మన నిత్య జీవం వైపుకి మనం పరిగెడుతున్నాం కాబట్టి మనం ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఎప్పుడు కూడా లోక ఆశలు,
లోక సంబంధమైనటువంటి విషయాలు వీటన్నిటిని విడిచిపెట్టి మనము దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ జనము కాబట్టి మనం లోకం నుంచి వేరు చేయబడ్డామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లోకాన్ని వెనక్కి వదిలి ముందున్న వాటి వైపు చూస్తూ స్థిరంగా పరిగెత్తాలి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో దేవుడు అలాంటి చక్కటి అవకాశాన్ని మనకు కలుగు చేయనుగాక. మన ముందున్న వాటిని చూచుచు మనం నిత్య జీవం వైపు పరిగెత్తులాగన దేవుడు తన సహాయాన్ని మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం 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 మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నా తండ్రి. ఇదిగో ప్రభా నాయన, ఈరోజు ప్రభా నాయన మీ వాక్యం ద్వారా ఎవడైతే నాగలి మీద చేయి వేసి వెనుకకు చూస్తాడో వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని ప్రభా మీరు తెలియజేసిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, మేము ప్రభా నాయన నిత్య జీవం కొరకై నాయన నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించి నాయన ఇదిగో ప్రభా మేము నీ రాజ్యం కొరకు ఆయన వెతుకుచుండగా నాయన మీ రాజ్యంలో మిమ్మల్ని వెంబడించడానికి మేము నిశ్చయించుకుని ఉంటుండగా ప్రభా మేము ముందున్న వాటిని చూచు ప్రభా నాయన ఓపికగా మా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పందెంలో పరిగెత్తినట్లుగా సహాయం చేయండి అయ్యా. మేము ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూడకుండా ప్రభా నాయన, లోకం వైపు చూడకుండా ప్రభా నాయన కేవలం నీ వైపే చూచు విజయాన్ని పొందగలిగే సహాయాన్ని మాకు దయచేయండి. మీ కృప, మీ సమాధానాలను మాకు తోడుగా ఉంచండి నా తండ్రి. అయ్యా అవును ప్రభా నాయన, మీరు మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడినని సెలవిచ్చినట్లుగా ప్రభు మా పరుగు పందెలు మేము పరిగెత్తుతుండగా ప్రభా నాయన మా చుట్టూ నాయన మీ దేవదూతల కాపుదలను దయచేసి నడిపించమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభా మా పనులన్నిటిని ముగించుకొని ప్రభా మేము పడకలకి వెళ్ళుచుంటుండగా నాయన ఇదిగో ఈరోజంతా మీరు దీవించినందుకు మీకు వందనాలు. ఇదిగో నాయన, ఇదిగో మేము పడకలకి వెళ్తుంటుండగా ప్రభా అయ్యా మీ ప్రశాంతమైనటువంటి ప్రభా నాయన, నెమ్మదైనటువంటి ఆలోచనలతో ప్రభా నాయన ప్రశాంతమైన నిద్రను దయచేయండి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నా ప్రభా. నాయన అయ్యా మీ చక్కటి వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నీ పరిశుద్ధ వాక్యాన్ని తలపోసుకుంటున్నాయన ఒక మంచి నిద్రను దయచేసి ఆరోగ్యంగా దేహంతో నిశ్చితమైతే ఉదయాన్నే లేచి నాయన